శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే. జాతి మహాకవులు చాలామంది ఉన్నారు. ఆధునిక కాలంలో అటు సాహిత్య రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ సవ్యసాచులాగా మెరిసినటువంటి మహాకవులు అటు శ్రీశ్రీ గారు, ఆరుద్ర, దాశరథి, శ్రీనారాయణ రెడ్డి గారు. ఇటు ఉమ్మడి తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యానికి కూడాను వారు జీవం పోసిన, తమ సాహిత్యం ద్వారా, పాటల ద్వారా జీవం పోసినటువంటి వాడు. అటు సినిమా రంగాన్ని, సాహిత్య రంగాన్ని. ఆ మహనీయుల యొక్క శత జయంతులు నడుస్తున్నాయి. శత జయంతులు ఈ సంవత్సరం 2025లో జరుగుతున్నాయి. ఈ 2025లో ఈ సంవత్సర కాలం అంతా కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అలానే తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మహాకవుల యొక్క జీవితాలని, వాళ్ళు చేసే సాహిత్యానికి, సినిమా రంగానికి చేసినటువంటి మంచి బంగారం లాంటి పాటలని వాళ్ళు భావితరాలకు అందించారు. వాటిని సమాజంలోకి తీసుకెళ్లి నూతన తరాలకు ఉత్తేజం కలిగించి వాళ్ళని చైతన్యవంతం చేసేదానికోసం ఈ యొక్క సుందర విజ్ఞాన కేంద్రంలో టీపీఎస్కే హాల్లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించాము. అందరికీ నమస్కారాలు. మంగళ భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్య శ్యామదీవదానికి జేజేలు. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా సామిరంగా హై హై నా సామిరంగా, గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రు కోరిన సంఘమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా.